రూరల్ దామినేడులో రెవెన్యూ సదస్సును కోలాహలంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నిర్వహిస్తూ వస్తున్న రెవెన్యూ సదస్సును దామినేడు సమావేశ మందిరంలో శనివారం కోలాహలంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తమ సమస్యలను అర్జీ రూపంలో తీసుకుని వచ్చారు. వారి సమస్యలను సానుకూలంగా విన్న అధికారులు త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఈ రెవెన్యూ సదస్సులో రైతులు వారి భూ సమస్యలపై ఎంఆర్ఓకు అర్జీలను అందజేశారు. ఎంఆర్ఓ వెంకటరమణ నాయక్ మాట్లాడుతూ, ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు ఈ నెల 8వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు జరగనున్నాయని అన్నారు. దాదాపుగా 200 అర్జీలు స్వీకరించామని, అందులో 75 పైచిలకు అర్జీలు ఆన్లైన్ నమోదు చేశామని, మిగిలినవి సైతం త్వరలో ఆన్లైన్ చేస్తామని తెలిపారు. ముఖ్యంగా రెవెన్యూ సదస్సుకు 2 విభాగాల నుంచి అర్జీలు అందాయని, వాటిలో మొదటిది జాబితాల నుంచి తొలగించవలసిందిగా అర్జీలు అందాయని, అలాగే చైతన్యపురం వినాయక నగర్ నుంచి హౌసింగ్ పట్టాలు ఇవ్వాలని అర్జీలు ఇచ్చినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓలు, సచివాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన రెవెన్యూ సదస్సులు ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు దామనేడు రెవెన్యూ విలేజ్లో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నాము. ఇంతవరకు దాదాపు ఒక 200 వరకు అర్జీలు వచ్చాయి. దీంట్లో 70 వరకు ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్ చేసాము. రిమైనింగ్ కూడా ఆన్లైన్ చేసి కన్సర్న్ వాళ్ళకి రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మెయిన్గా ఒక 2 అంశాలు ఎక్కువగా వస్తున్నాయి. ఒకటి, నిషేధిత జాబితా నుంచి తొలగించాల్సిందిగా చాలా మంది ఒకటే సర్వే నెంబర్లు గతంలో ఫ్లాట్స్ వేస్తున్నారు, వాటిని 22A1 జాబితా నుంచి రిమూవ్ చేయండి అనేది ఒకటి. 2 వచ్చేసి చైతన్యపురం, నెక్స్ట్ వినాయక్ నగర్ ఇటువంటి వాళ్ళలో హౌసెట్ పట్టాస్ ఇవ్వండి అని చెప్పేసి అర్జీలు ఎక్కువగా ఉన్నాయి. వీటి మొత్తం ఎంక్వైరీ చేసి డీటెయిల్గా రిపోర్ట్ పంపించేసి దానిపైన తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియపరుస్తున్నాం. మనకు టైమింగ్ లిమిట్స్ ఉంటుంది. ప్రతి ఒక్క అర్జీకి మినిమం 30 days ఉంటుంది. 30 days, 45 days, 60 days అట్లా అర్జీని బేస్ చేసుకుని టైమింగ్ ఉంటుంది. ఆ టైం లిమిట్స్ లోపల మనం ఎన్క్లోజ్ చేస్తాం.